హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం. మన వ్యక్తిత్వంలోని లోటుపాట్లు ఏమిటి? నిజంగా తెలివిగలవాడు ఎవడు? తాను చేసిన తప్పుల్ని ఒప్పుకోగలిగేవాడు, వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధపడేవాడు. ఆ విధంగా ఆ మనిషి తన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగైన దానిగా తయారు చేసుకోగలుగుతాడు. మనలోని అంటే భారత సమాజంలోని తప్పుల్ని, చెడు లక్షణాలను స్వామీజీ ఎత్తి చూపారు. వాటిని కొద్ది మాటలలో చర్చిద్దాం. బానిస మనస్తత్వం. సోదరా, మనం అన్ని చెడు లక్షణాలను వదిలించుకోగలం, కానీ ఆ నికృష్టమైన అసూయను మాత్రం వదిలించుకోలేకుండా ఉన్నాం. అదే మన జాతి దౌర్భాగ్యం. ఇతరులను గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల గొప్పదనాన్ని చూసి ఓర్వలేక హృదయంలో దహించుకుపోవడం, గొప్పతనం అంతా నాదేనని, ఇతరులెవ్వరూ దాన్ని పొందకూడదని అనుకోవడం మన జాతి యొక్క చెడు లక్షణాలు. ఒకరితో ఒకరు మర్యాదగా ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు. మనం పెరికి పందలం, చీటికి మాటికి పోట్లాటలకు దిగుతాం. ఇవే మన లక్షణాలు అని స్వామీజీ చెప్పారు. ఇవన్నీ బానిసత్వంలో ఎక్కువ కాలం మగ్గడం వల్ల మన జాతికి సంక్రమించిన అవలక్షణాలు అని కూడా ఆయన చెప్పారు. మనందరికీ మనమే ముఖ్యం. మనలో ప్రతి ఒక్కరికి తన మాట నెగ్గడమే ముఖ్యం. దానివల్ల ఏ పని జరగదు అని చెప్పారు. మనలోని ఈ చెడు లక్షణం వల్ల వ్యక్తిగతంగా మనం ఎటువంటి అభివృద్ధి సాధించలేకపోవడమే కాక చుట్టూ ఉన్న సమాజం కూడా పురోగమించలేదు. మన చుట్టూ ఉన్న సమాజంలో అందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగా ఉండగలుగుతాం. ఇది తిరుగులేని సత్యం. మన తోటి వారందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నప్పుడే మనకు కూడా ఆరోగ్యం, క్షేమం కలుగుతాయి. మన శరీరాలలో బలం లేదు. చిలుక పలికినట్లు మనం చాలా విషయాలు మాట్లాడతాం, కానీ వాటిని ఎప్పుడూ ఆచరణలో చూపించాం. చెప్పింది చెయ్యకపోవడం అనేది మనకు ఒక అలవాటుగా తయారైపోయింది. దానికి కారణం ఏంటి? మన శరీరాలు బలహీనంగా ఉండటమే అని స్వామీజీ చెప్పారు. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఆలోచనలు కూడా బలహీనపడతాయి. అటువంటి వారిని భయం, పిరికితనం వదిలిపెట్టి పోవు. భయపడుతూ పనిచేసేవాళ్ళు, పిరికి గుండెతో నిర్ణయాలు తీసుకునేవారు ఎటువంటి ఘనకార్యాలనైనా ఎలా సాధించగలుగుతారు? ఉద్యోగినం పురుష సింహము పైతి లక్ష్మి. సింహం లాంటి గుండె ధైర్యం, సాహసం కలవారినే లక్ష్మీదేవి వరిస్తుందని స్వామీజీ నొక్కి చెప్పారు. అంతేకాక శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మిమ్మల్ని బలహీనపరిచేది ఏదైనా సరే దానిని విష పదార్థంలాగా భావించి పారవేయండి. దానిని మీ కాలి గోటితో కూడా తాకవద్దు అని చెప్పారు. మాటిమాటికి రోగాల బారిన పడటం మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి అవరోధంగా నిలుస్తుంది. అతిగా నిద్రపోవటం కూడా ఒక రోగమే. రోగం అనేది ఎక్కువ శాతం మన శారీరకమైన బలహీనత వల్లనే కలుగుతుంది. రోగాన్ని విదిల్చి పారవేయండి. మీ గురించి మీరు బలవంతులుగా, ఏ రోగానికి లొంగని వారుగా మనస్సులో ఊహించుకోండి. ప్రతిరోజు మీలోని శక్తిని గురించి ఇలా 1 గంట సేపు అనుకుంటే కొద్ది రోజుల్లోనే మీ రోగం ఎగిరిపోతుంది అని స్వామీజీ చెప్పారు. కాబట్టి శారీరకంగానో, మానసికంగానో గొప్ప బలాన్ని పెంపొందించుకోవడం వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన భాగం. శారీరక శ్రమను మనం ఇష్టపడం. శారీరక శ్రమ మనకు నచ్చదు. సుఖంగా కూర్చోవడమే మనందరికీ ఇష్టం. అటువంటి ఉద్యోగాలే మనకు ఆదర్శం. ప్రతి చిన్న పనికి మనం ఇంకొకరి మీద ఆధారపడతాం. సమాజం స్థాయిలో ప్రతి చిన్న పనికి ప్రభుత్వం మీద ఆధారపడతాం. దీనికి ముఖ్యమైన కారణం సమాజానికి దారి చూపవలసిన వ్యక్తులు శారీరక శ్రమను ఇష్టపడకపోవడమే. స్వామీజీ, మీరు మీ శరీరాలను మహాబలమైనవిగా చేసుకోవాలి. ఇతరులకు కూడా అలా చేసుకోవడాన్ని నేర్పాలి. ఈనాటికి నేను ఇనుప లోడీలతో వ్యాయామం చేయడం మీరు చూడడం లేదా? ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయండి, నడవండి, శారీరకమైన శ్రమ చేయండి. శరీరము, మనస్సు చేదోడు వాదోడుగా ముందుకు సాగాలి. ఆ రెండింటినీ బలమైనవిగా చేయాలి. ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడకూడదు.
అని బోధించారు. మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, కానీ చేసే పనిని ఎంత చక్కగా చేస్తున్నామన్నది ముఖ్యం. మనం ఏ వృత్తి వ్యాపారాలను చేస్తున్నా పర్వాలేదు, చరిత్రలోని గొప్ప వ్యక్తులందరూ తాము ఏ పని చేస్తున్నామన్న దానికన్నా ఎలా చేస్తున్నామన్న దాని మీదే దృష్టి పెట్టారు. మీ జీవితంలో అపారమైన ఆదర్శాన్ని, అపారమైన ఆచరణను మేళవించి చూపాలి. మీరు ఇప్పుడు తీవ్రమైన ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. మరుక్షణం పోయి ఆ భూమిని దున్నడానికి నడుం బిగించాలి. ఈ క్షణంలో మీరు శాస్త్రాలలోని ధర్మ సూక్ష్మాల చిక్కుముడులను వివరించడానికి తయారుగా ఉండాలి. మరుక్షణంలో ఆ పొలంలో పండిన పంటను తీసుకుపోయి బజారులో అమ్మడానికి సిద్ధంగా ఉండాలి అని స్వామీజీ బోధించారు. గ్రుడ్డి అనుకరణ. భారతదేశం ఇంచుమించు 1000 సంవత్సరాలకు పైబడి బానిసతనంలో మగ్గిపోయింది. బానిసతనంలో ఉన్న జాతి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే తమ అభిప్రాయాలు, అలవాట్లు తప్పని, తమను పరిపాలించేవారు చేసేదంతా గొప్పదని అనుకోవడం. అంతేకాక వారిని గ్రుడ్డిగా అనుకరించడమే తమను కూడా గొప్పవారిగా చేస్తుందని భ్రమపడడం. కానీ ఇతర దేశాలకు చెందిన వ్యక్తులను అనుకరించడం కంటే మన దేశానికి చెందిన గొప్పవారిని అనుకరించడమే మనకు శ్రేయస్కరమని, గ్రుడ్డి అనుకరణ పనికిరాదని స్వామీజీ తేల్చి చెప్పారు. ఓ భారతదేశమా, నీవు అత్యున్నతమైన నాగరికతను, గొప్పతనాన్ని సాధించాలని అనుకుంటున్నావు. అయితే ఇలా పరాయి భావాలను చిలుక పలుకుల్లా వల్లెవేయడం ద్వారా, ఇతరులను ఇలా గుడ్డిగా అనుకరించడం ద్వారా, ఇలా ఇతరుల మీద ఆధారపడడం ద్వారా వాటిని అందుకోగలుగుతావా? ఈ బానిసతనపు బలహీనతలతో, ఈ అసహ్యాన్ని కలిగించే దుర్మార్గపు ఆలోచనలతో, తోటి వారిని అణచివేసే ఈ క్రూరత్వంతో ఏమి సాధించగలవు? ధీరులు, సాహసోపేతులు మాత్రమే పొందదగిన అటువంటి స్వేచ్ఛను ఇటువంటి సిగ్గుపడవలసిన పిరికితనం సహాయంతో పొందగలవా అని ఆయన ప్రశ్నించారు. ఇలా స్వామీజీ ఎత్తి చూపిన అవలక్షణాలను వదిలించుకుంటే తప్ప మనం నిజంగా మన వ్యక్తిత్వాలను నిర్మించుకోలేము. అయితే పాశ్చాత్యులలోని మంచిని అనుకరించమని కూడా స్వామీజీ చెప్పారు. మన సంస్కృతి మనకు అందించిన నిస్వార్థం, త్యాగం, నిజాయితీ మొదలైన విలువల్ని విడిచిపెట్టకుండా పాశ్చాత్యులలోని పనితనాన్ని, పట్టుదలను, విధేయతను, కలిసికట్టుగా పనిచేయడాన్ని నేర్చుకోమని స్వామీజీ బోధించారు.